అందరికీ నమస్కారం. శివపురాణం స్టోరీ సిరీస్కు స్వాగతం. శివమహాపురాణంలో శివుడి వైభవం ఉంటుంది. శివుడు ఆదియోగి, ఆదిగురువు ఎందుకయ్యాడో ఉంటుంది. శివుడి లీలల గురించి ఉంటుంది. వారానికొక్కసారి చెప్పుకుందాం అనుకున్నాం కదా. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. నకారం, మకారం, శికారం, వకారం, యకారం, నిరాకార సాకారసారం శివుడు. నిజానికి ఫలానా చోటే శివుడు ఉంటాడు అనేమీ లేదు. ఎక్కడా ఉండడు అనుకుంటే మన జ్ఞానానికి అర్థం లేదు. అన్ని లోకాలు శివుని కడుపులో నుంచే పుడతాయని రుద్రం చెబుతోంది. అసలు శివుడు ఎవరు? మనిషా, పురాణమా, దైవమా? శివ అంటే మంగళకరమైనది, ఏమీ కానిది. శూన్యం నుంచి పుట్టిన అనంతం శివుడు. వర్ణనలకి అతీతం శివతత్వం. ఆయన్ని ఒక జీవి అనలేము, కాంతిగా వర్ణించలేము, చీకటిగా అనుకోలేము. శాశ్వతమైనవాడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మాయని లొంగదీసేవాడు, మాయని నియంత్రించేవాడు, వహించేవాడు, వధించేవాడు, నియమించేవాడు. చితాభస్మాన్ని వంటికి పూసుకున్నవాడు, కోర్కెలు లేనివాడు, తానే బ్రహ్మాండమంతా నిండినవాడు, శ్మశానాల్లో ఉండేవాడు శివుడు. ఒకానొకప్పుడు నైమిసారణ్యంలో యజ్ఞం చేసుకునే మునులకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు సూతమహాముని వారికి సమాధానంగా పురాణాల్ని వివరించాడు. ఓసారి శివమహాపురాణం అంటే ఏమిటి? అందులో ఏమి ఉంటుంది? మోక్షమంటే ఏమిటి? దాన్నెలా పొందాలి? అనే మునుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడు, ఓ మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పడం సులువు కాదు. ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి చెప్తాను. కలియుగం చాలా ఘోరమైనది. మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాపపుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అడుగంటిపోతుంది. పరనిందతో కాలక్షేపం చేస్తారు. ఆత్మదృష్టి లేనివారై తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగసాధనంగా చూస్తూ స్నేహం విషయంలో కపటత్వంతో ఉంటారు. కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గోబ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది, గతి తప్పుతుంది. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలు అనే విషయాన్ని గ్రహించి పాలకులు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయమే శివమహాపురాణం. స్పందనశీలము అయిన హృదయంతో, భక్తిభావంతో, ఏకాగ్రతతో శ్రవణం చేయాలి. ఇది సాక్షాత్తు వేదం, మోక్షం పొందే మార్గం అని చెప్తూ శివమహాపురాణం ఎలా పుట్టిందో వివరించాడు సూతుడు. పూర్వం పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువైన వ్యాసమహర్షి సరస్వతీ నదీ తీరంలో తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు విమానంలో గగనపథంలో సంచరిస్తూ యాదృశ్చికంగా వ్యాసుడిని చూసి వచ్చాడు. భక్తి గౌరవాలతో నమస్కరించి గౌరవించాడు వ్యాసుడు. ఓ వ్యాసముని, దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు అని అడిగాడు సనత్కుమారుడు. ఓ సర్వజ్ఞ, వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. లోకమంతా నన్ను గురువుగా సేవిస్తోంది. అయినా మోక్షమార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా, అశాంతిగా ఉంది. కారణం తెలియడం లేదు అన్న వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకొన్న సనత్కుమారుడు, వ్యాస, ఓసారి శివజ్ఞచే భగవానుడు ప్రమద గణాధిపతి అయిన నందికేశ్వరుడిని నా దగ్గరకు పంపి వేదసమ్మతమైన శివుని శ్రవణ, కీర్తన, ముక్తి సాధనాలు అని తెలియచేశాడు. వాటి ఆచరణలో నీకు మంగళములు సిద్ధించుగాక అని వ్యాసుడి అశాంతిని పోగొట్టాడు సనత్కుమారుడు. కాబట్టి మునులారా, శివుని లింగమునందుగాని, మూర్తియందుగాని శివుని ఆవాహన చేసి నిత్యమూ అర్చించినట్లయితే సంసార బంధాల నుంచి విముక్తి కలుగుతుంది, ముక్తి దక్కుతుంది అన్నాడు సూతుడు. తర్వాత మునులడిగిన లింగావిర్భావ కథను మనం మహాశివరాత్రి రోజు చెప్పుకున్నాము. అయితే శివరాత్రి రోజు శివుడు
అర్ధనక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమినాడు స్తంభాకారంగా యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాడు కనుక అది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెంది భక్తి ముక్తిదాయకమైంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్ర రథోత్సవాది మంగళకార్యాలు జరుగుతాయని, ఈ ప్రాంతమంతా శివ భక్తకోటితో నిండి ఉంటుందని, ఈ క్షేత్రం అరుణాచలమనే పేరుతో అందరి మనోరథాలు సిద్ధింపచేస్తుందని పలికాడు శివుడు. అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఈశ్వర, సృష్టి మొదలుగా 5 జగత్కార్యాలను వివరించమని అడిగారు. నా పంచకృత్యముల జ్ఞానం ఇంద్రియాల చేత అర్థం చేసుకొనడానికి అతీతమైనది అని. మొదటిది సంసార ప్రారంభం సృష్టి, రెండవది ఆ సృష్టికి స్థిరమైన ప్రతిష్ఠ స్థితి, మూడవది సంహారం లయం, నాలుగవది జీవుల మరణం, ఐదవది మోక్షం లేదా అనుగ్రహం. ఈ 5 నా పంచకృత్యములు. సృష్టి మొదలుగా మరణం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపచేస్తాయి. ఐదవదైన మోక్షం నా యందు స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడనైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమియందు సృష్టి, ఉదకములయందు స్థితి, అగ్నియందు లయము, వాయువునందు మరణము, ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నెరవేరుస్తాను. అనంత విశ్వంలో పంచభూతములు మినహా 6వ భూతం లేదు. భూమి సృష్టిస్తుంది, జలం వర్ధిల్లజేస్తుంది, అగ్ని దహిస్తుంది, వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది, ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖదుఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. నా ధ్యానాన్ని విడిచిన వారికి అజ్ఞానం ఉంటుంది. జ్ఞానసిద్ధికై, అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించాలి. ఇది సర్వమంగళప్రదం. ఈ ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుండి పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే. దాని నిత్యస్మరణ నా స్మరణయే అవుతుంది. ముందుగా ఉత్తరముఖం నుండి అకారం, పశ్చిమముఖం నుండి ఉకారం, దక్షిణముఖం నుండి మకారం, తూర్పుముఖం నుండి బిందువు, మధ్యముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చిన సత్యాన్ని స్త్రీపురుష మంత్రాలుగా వేదం చెప్పినా అవి వేరువేరుగా ఉన్నాయి. కాని ఈ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం. ఈ ఓంకారం నుండి అకారాది వరుస, నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఈ పంచాక్షరి నుండే 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రము అని చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలు గల గాయత్రీ మంత్రం కూడా దీని నుండే పుట్టింది. దాని నుండి సమస్త వేదములు, వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఈ మంత్రాల వలన కలిగేదే సిద్ధి. ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి, తుదకు మోక్షం కలుగుతుంది అన్నాడు శివుడు. అందుకేనేమో ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే అని రాశారు స్వాతికిరణం సినిమాలో సినారే గారు. అందుకే ప్రణవానికి అంత గౌరవం. ఓంకారోపాసన గురించి చెప్పి అంబికా సహితుడైన శంకరుడు దేవీకృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించటం వలన సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. నా లింగము, మూర్తి రెండూ సమానమైనవే. అయినా సాధకునకు లింగార్చన శ్రేష్టం. లింగాన్ని ఓంకార మంత్రంతోనూ, మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి అన్నాడని వివరించాడు సూతుడు. అప్పుడు సూతుణ్ణి ఋషులు, ఓ సూతా, లింగాన్ని అర్చించే లక్షణాలేమిటి అని అడిగారు. ఋషులారా, అనుకూలమైన శుభముహూర్తంలో, పుణ్యక్షేత్రంలో, నదీతీరంలో, పార్థివ జల తేజోమయ లింగాల్లో మనసుకిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యమూ అర్చించాలి. సద్యోజాతాది మంత్రాలతో లింగాన్ని 5 స్థానాల్లో పూజించాలి. ఓంకారంతో దిక్కులు ప్రతిధ్వనింపగా శంఖనాదం చేస్తూ గర్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి. ఆ దేవాలయంలో ఉత్సవార్థం బయటి పూజలకై పరమ మంగళమయమైన పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి. ఆ మూర్తులను
గురువుల నుండి గాని సాధు పురుషులచే పూజింపబడిన దానిని గాని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా లింగాన్ని, మూర్తిని అర్చిస్తే శివపదం లభిస్తుంది. నిత్యము ఓంకారాన్ని 10,000 జపించినా లేదా ఉభయ సంధ్యలలో 1000 చొప్పున జపించినా ఆ భక్తుడు శివ సాయుజ్ఞాన్ని పొందుతాడు. ఓంకారాన్ని దీర్ఘమకారాంతంగా జపిస్తే మనశ్శుద్ధి కలుగుతుందని సూతుడు వివరించాడు. అయితే శివతత్వాన్ని అర్థం చేసుకున్న జగద్గురువు ఆదిశంకరాచార్య శివుడిని మనసులో ఎలా ధ్యానించాలో అని చెప్తూ ఇలా అన్నారు: ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అంటే శివుడే నా స్వయం, పార్వతీదేవి నా కారణం, నా 5 ప్రాణాలు వీరి సేవకే ఉన్నవి, నా శరీరం శివపార్వతులకు గుడి, నా ఇంద్రియాలు వారి ఆరాధన కోసం ఉన్నాయి, నా నిద్రాస్థితి వారికి నేను అర్పించే సమాధి స్థితి, నా ప్రతి అడుగు వారి చుట్టూ తిరిగే ప్రదక్షిణం, నా ప్రతివాక్కు వీరి స్తుతి కోసమే, నేను చేసే ప్రతి పని శివారాధనే అని అర్థం. ఇంత తత్వం అర్థమైనవారు ఇక చెడు మార్గంలోకి, చెడు ఆలోచనలోకి వెళ్ళగలరా చెప్పండి? శివపురాణ పఠనం ముక్తికి మార్గమని, ఈ జగత్తు ఓంకారంతో నిండిందని తెలుసుకున్నాం కదా. వచ్చేవారం ఇంకొన్ని విశేషాలను తెలుసుకునే వరకు సెలవు. ఓం నమః శివాయ.